కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో లయన్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి క్లబ్ అధ్యక్షులు లైన్ కడిమి శ్రీనివాస్ దంపతులు శంకుస్థాపన చేశారు. గత 20 సంవత్సరాలుగా గొల్లల మామిడాడ పరిసర గ్రామాలలో విశేష సేవలు అందిస్తూ ప్రజలందరికీ తలలో నాలుకలా కొనసాగుతున్న లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య వారి చిరకాల వాంఛ శాశ్వత భవనం నిర్మాణానికి శ్రీకారం లయన్స్ జిల్లా నాయకుల సమక్షంలో జరిగింది. ఈ భవనాన్ని భవిష్యత్తులో బహుళార్థక ప్రయోజనకారిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని క్లబ్ నాయకులు తెలియజేశారు. కూర్చోండి యోగవర్ణ యూయం పాత స్వస్తి సదానః పాలతో పాటుగా హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీమపహ్వయే శ్రీర్మాధే. ఈరోజు గొల్లల మామిడాడ శ్రీ సూర్య లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక పెర్మనెంట్ బిల్డింగ్ కట్టుకోవడం జరుగుతుందండి. దీనికి నేను సెకండ్ వైస్ గవర్నర్గా ఉన్నప్పటి నుంచి కూడా జిల్లాలో అనౌన్స్ చేస్తున్న, నేను ₹1,00,000 డొనేషన్ అనౌన్స్ చేస్తున్న, ఎవరూ తీసుకోలేదు ఇంతవరకు కూడా. ఇదే ఫస్ట్ క్లబ్ అండి. ₹1,00,000 డొనేషన్ తీసుకున్న క్లబ్బు, నా చేతులతోటి ఇచ్చి తీసుకోబోతున్న క్లబ్బు మన జిల్లాలో ఫస్ట్ది, ప్రప్రథమైన క్లబ్ అండి. అలాగే మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేయడంలో చాలా ముందు ఉంటారండి. ముందున్న క్లబ్బులతో పోటీ పడే ఏకైక క్లబ్బు గొల్లల మామిడాడ శ్రీ సూర్య. వీళ్ళ సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా సమాజానికి ఉపయోగపడి చాలా చాలా ముందంజలో ఉంటారండి. సర్వీస్ యాక్టివిటీస్లోనూ వీళ్ళు కోవిడ్ టైంలో కూడా మంచి మంచి సర్వీసులు చేశారు. ఇటువంటి క్లబ్ మన జిల్లాలో ఉండడం కూడా మా లైనిజానికి ఒక గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గొల్లల మామిడాడ పంచాయతీ ఆఫీస్ దగ్గర లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య వారు 142 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగు 25 లక్షల వ్యయంతో తలపెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా లయన్స్ జిల్లా గవర్నర్ వేలూరు సూర్యనారాయణ గారు రావడం, అలాగే ప్రథమ ఉప గవర్నరు అండ్ రెండవ ఉప గవర్నరు, పాస్ట్ గవర్నర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ లయన్స్ కమ్యూనిటీ హాల్ అనేది ఏ క్లబ్కు ఉంటుందో ఆ క్లబ్ పర్మనెంట్గా లైనిజం ఉన్నంతకాలం ఉండిపోతుంది. దీనికి తార్కాణమే అనేక క్లబ్బులు. మరి ఈ గొల్లల మామిడాడ శ్రీ సూర్య క్లబ్ వాళ్ళు గత 20 ఏళ్ళ బట్టి కూడా ఒక స్థలం కోసం ట్రై చేయడం, అలాగే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ స్థలం ఇవ్వడం,
మరి వారు కూడా ఎంత వీలైతే త్వరగా కడదామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి పర్మనెంట్ బిల్డింగ్లో కుట్టు మిషన్ సెంటర్ కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఇలాంటివి కూడా పెట్టుకోవడం వలన ప్రజల్లో మంచి అవగాహన వస్తుంది. లయన్స్ క్లబ్ అంటే మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అందరికీ పనికొచ్చాయని. మరి గొల్లలమాడ శ్రీ సూర్య క్లబ్ వాడు పెట్టిన 20 ఏళ్లలో ఎక్కడ ఏ సంవత్సరం కానీ ఎప్పుడు అవసరమైతే, ఇందాక గవర్నర్ గారు చెప్పినట్టుగా కోవిడ్ టైంలో కానీ లేకపోతే తుల్యభాగా నదిని శుభ్రం చేయడం కానీ ఇలాంటి ఎక్కడ అవసరమైతే, ఈ మధ్యన మరి ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఎక్కడ అవసరమైతే ముందర అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తున్నారు. మరి లయన్స్ జిల్లాలో, పాత తూర్పుగోదావరి జిల్లాలో ఇలాగ యాక్టివ్గా చేసే క్లబ్బులు వేళ్ల మీద లెక్కటచ్చు, 1-2 క్లబ్బులు. మరి అలాంటిది మరి గొల్లలమాడ శ్రీ సూర్య క్లబ్ సభ్యులందరూ కూడా మరి ఆయన వెనకాతల సపోర్ట్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఎంతో ఉపయోగపడుతున్నారు. అలాంటి వరకు మరి ఇలా ఈ రోజున ఈ పర్మనెంట్ ప్రాజెక్టు కమ్యూనిటీ హాల్ కట్టడం అనేది చాలా గర్వకారణం జిల్లాకి. అలాగే వారి కోరిక కూడా నెరవేరుతున్నందుకు వారిని మరి అభినందిస్తూ, నేను కూడా నాకు తోచిన విధంగా ఖచ్చితంగా ఈ యొక్క భవన నిర్మాణ కార్యక్రమం పాల్గొంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.